నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ ప్రస్తుతం అయితే ఏబీవీపీ వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డు ని ధర్నా చేయడానికి చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. సంబంధించి ఫీజులు తగ్గించాలని చెప్పేసి ఎస్ఎస్సి ఫలితాలు రాకముందే ఇంటర్మీడియట్ లో ఇప్పుడే ఎందుకు తీసుకుంటా ఉన్నారు, లక్షల ఫీజులు తీసుకుంటారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఏబీవీపీ నాయకులు అయితే చాలా పెద్ద సంఖ్యలో, దాదాపు వందల సంఖ్యలో కూడా వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళ మెజారిటీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏదైతే ఎస్ఎస్సి సంబంధించినటువంటి మార్క్స్ నుంచి బయటకు రాకముందే, రిజల్ట్ బయటకు రాకముందే ఇప్పుడే ఎందుకు దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎందుకు ఇప్పుడే అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు, దీనికి సంబంధించి ఫీజులు ఎందుకు పెంచుతా ఉన్నారు, ఎండాకాలంలో కూడా సెలవులు ఇవ్వకుండా ఇంకా కాలేజీలు ఎందుకు అలా కొనసాగిస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహానికి అయితే లోనవుతున్నారు పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఏబీవీపీ నాయకులు అయితే వస్తున్న పరిస్థితి. సార్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఈ రోజు రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలల కాగడాలు ఎలా ఉన్నాయంటే పేద తల్లిదండ్రుల యొక్క నెత్తురిని జలగల్లాగా పట్టి పీడుస్తున్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంటర్ బోర్డు అధికారులకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడము చాలా సిగ్గుచేటు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు రాకముందే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఈ రోజు అడ్మిషన్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ రాకముందే లక్షలు ఫీజులు కట్టించుకొని 30%, 50% మీద ఫీజులు కట్టించుకొని అడ్మిషన్లు తీసుకుంటున్న డిఐఓలకు కావచ్చు, ఇంటర్ బోర్డు అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడము చాలా సిగ్గుచేటు. ఇదొక పక్క అయితే ఎటువంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగులాగా హైదరాబాద్ మహానగరంలో కళాశాలలు, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న ఫైర్ సేఫ్టీ ఉండదు, గ్రౌండ్ ఉండదు, ఎటువంటి నాణ్యత ప్రమాణాలు ఉండవు, బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. ఇటువంటి పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్లలో కళాశాల నడుపుతున్నా కూడా ఈ అధికారులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిపడి ఈరోజు ప్రభుత్వ అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడము చాలా సిగ్గుచేటు. ఇదంతా ఒక పక్క అయితే, మరొక పక్క ప్రభుత్వము ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటిస్తే విద్యార్థులని ప్రెషర్ కుక్కర్ లో వేసినట్టు సెలవులు ఇవ్వకుండా సమ్మర్ క్లాసుల పేరు మీద క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులని మానసిక శోభకు గురి చేస్తా ఉన్నారు. అయినప్పటికీ ఎటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంటర్ బోర్డుని ఏదైతే డిగ్రీలో అడ్మిషన్లు ఏ విధంగా అయితే దోచు తరహాలు తీసుకుంటారో ఇంటర్ లో కూడా ఆన్లైన్ లో అడ్మిషన్లు తీసుకొని హాస్టల్ కు ఒక ఫీజు, డే స్కాలర్ ఒక ఫీజు, అర్బన్ కు ఒక ఫీజు, రూరల్ కు ఒక ఫీజు అని చెప్పేసి ఫీజుని ఫిక్స్ చేసి ఈ యొక్క అధిక ఫీజులకి అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మేము వెనుకాడమని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే ఇంటర్ బోర్డు సెక్రటరీ కావచ్చు, డిఐఓలు కావచ్చు అక్రమంగా నడుస్తున్నటువంటి కళాశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్. చెప్పండి, నిజంగా ప్రధానంగా
మీ డిమాండ్స్ దాదాపు 100 మంది వచ్చినట్టున్నారు. మీరు అరెస్ట్ కూడా చాలా మంది అయిపోయారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? చివరి ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ని ముట్టడించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే డిగ్రీ కళాశాలలు ఆన్లైన్ చేస్తున్నారో అదే విధంగా ఇంటర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా ఆన్లైన్ చేయాలి. ఇంటర్ హాస్టల్ కు ఒక ఫీజు, డే స్కాలర్ కు ఒక ఫీజు, హాస్టల్ క్యాంపస్ కు, రూరల్ క్యాంపస్ కు ఒకటే ఫీజు పెట్టాలని చెప్పి ఆన్లైన్ ప్రక్రియ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక మెయిన్ డిమాండ్. ఏదైతే గవర్నమెంట్ నారాయణ చైతన్య లాంటి కళాశాలకి కొమ్ము కాచి పనిచేయడం మాత్రప్పుడే ఈ ప్రభుత్వము ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఏదైతే మీరు 10th రిజల్ట్ రాకముందు ఇంటర్ ఫలితాలు రాకముందు తీసుకుంటా ఉన్నారు పిల్లలు అని చెప్తారు. బ్రిడ్జ్ కోర్స్ పేరుతోటి అడ్మిషన్ స్టార్ట్ చేయడం కూడా ఇది మొండి వైఖరి. అదే విధంగా అన్ని ఖండిస్తూ ఏదైతే బ్రిడ్జ్ కోర్స్ క్లాసెస్ కానీ 10th క్లాస్ అడ్మిషన్ కాకముందు అడ్మిషన్ తీసుకోవడం అని వ్యతిరేకిస్తుంది ఏబీవీ. ఇంటర్మీడియట్ ఏదైతే బోర్డు అపార్ట్మెంట్ సంబంధ మేనేజర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు ఏబీవీ నాయకులు. ప్రయత్నం చేస్తుంటేనే మనం రానియకుండా ఇప్పుడు ముట్టడించడం పోలీసు వాళ్ళు గవర్నమెంట్ కి కొమ్ము కాస్తూ పనిచేసి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు కాకపోయినా రేపటి రోజు, ఎల్లుండి రోజు మరీ ఇంకా పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఒకవేళ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూసుకుంటే దాదాపు 200కు పైగా కూడా బీజేపీ నాయకులందరూ వచ్చి కూడా పెద్ద ఎత్తున ఇంటర్మీడియట్ ముట్టడి కూడా ప్రయత్నించారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా పెద్ద ఎత్తున వచ్చి వీళ్ళందరినీ కూడా ఇష్టానురీతిలో అరెస్ట్ చేసిన పరిస్థితి. ఒక్కొక్కరిని అటు అమ్మాయిలను కూడా చూడకుండా ఇష్టానురీతిగా కూడా ఎత్తుకెళ్తూ, అబ్బాయిలను ఇష్టానురీతిగా కూడా ఎత్తుకెళ్తూ కూడా ఇప్పటికీ దాదాపు ఒక 50 మందిని పైగా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళు చివరగా చెప్తున్న విషయం ఏంటంటే నిజంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ప్రైవేట్ కళాశాలలో గట్టగోలుగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి 10th రిజల్ట్స్ రాకముందే కాలేజీలో అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఏబీపీ నాయకులను అయితే అరెస్ట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కార్పొరేట్ విద్యా వ్యవస్థ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదుగుతా ఉంది. ఈరోజు పుట్ట పడుగులుగా పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ వ్యవహరిస్తా ఉంది. రాష్ట్రంలో 10వ తరగతి పూర్తయినప్పుడే ఫలితాలు రాకముందే అడ్మిషన్లు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే ఫస్ట్ ఇయర్ పూర్తయినప్పుడే 2వ తరగతులు నిర్వహించి వాళ్ళని రాత్రి 11 గంటల వరకు క్లాసులు నిర్వహించడం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్పొరేట్ విద్యా వ్యవస్థ పూర్తిగా రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా రాజకీయాలు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు మెరుగుపరచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు తీసుకుంటే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చిరని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఇంటర్మీడియట్ ముట్టడించడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవస్థకు ఈ యొక్క ప్రభుత్వం కొమ్ము వేస్తా కనీసం 10th పూర్తయి రిజల్ట్ రాకముందుకే ఇంటర్మీడియట్ కళాశాలలో పూర్తిగా నిర్మించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం అవసరమైతే రేవంత్ రెడ్డి